దేశవ్యాప్తంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. నేషన్ ఫస్ట్ నినాదమే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుందన్న ప్రధాని. సుప్రీంకోర్టులో ఘనంగా రాజ్యాంగ వజ్రోత్సవాలు. సామాజిక న్యాయం దిశగా పనిచేస్తున్నామన్న ప్రధాని మోడీ. మోడీ పాలనలో వెనుకబడ్డ వర్గాలకు అన్యాయమే జరిగింది. క్యాస్ట్ సెన్సెస్తోనే సామాజిక న్యాయం అన్న రాహుల్. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్తో సీఎం రేవంత్ భేటీ. బాపు ఘాట్ అభివృద్ధికి 222 ఎకరాలు బదిలీ చేయాలని వినతి. ధాన్యం కొనుగోలు, సన్నవడ్లకు బోనస్ చెల్లింపునకు చర్యలు. ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైల్వే ప్రాజెక్టులపై రైల్వే శాఖ మంత్రి అశ్విన్తో చర్చ. గాంధీ భవన్లో సంవిధాన్ దివస్. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నంపై విమర్శలు. రామాజీపేట యాదాద్రి లైఫ్ సైన్సెస్ కెమికల్ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారీ. 24 కోట్ల విలువైన 120 కేజీల నిషేధిత మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్. బాధిత విద్యార్థులను పరామర్శించిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీయర్. మాగనూర్ ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం. 10 రోజులకు ప్రాణం పోతున్నా సర్కారులో చలనం లేదని విమర్శ. తెలంగాణలో మరో 3 పథకాలు అమలు. జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్న మంత్రి సీతక్క. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీని తొలగించాలని గ్రామస్తుల ధర్నా. ఆర్డీఓ కారుపై రాళ్లు రువ్వి ధ్వంసం చేసిన నిరసనకారులు. రేవంత్ రెడ్డిలో నిస్పృహ అసహనం కనిపిస్తోంది. తెలంగాణలో పాలన గాడి తప్పిందన్న కేటీఆర్. నూతన ఐటీ విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష. డిప్ టెక్నాలజీస్ ఐకానిక్ భవన్ నిర్మాణానికి నిర్ణయం. ఏపీ సహా 4 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు సిద్ధం. డిసెంబర్ 3న వెలువడనున్న నోటిఫికేషన్. రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని పాదయాత్ర చేసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. ఏపీలో అసెంబ్లీకి వెళ్లని వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్. హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ఆపరేషన్ రోప్. నగరంలో ఫుట్పాత్స్ పై ఆక్రమణల తొలగింపు కార్యక్రమం. తెలంగాణలో 92% కులగణన పూర్తి. దేశానికి దిక్సూచిగా నిలిచామన్న సీఎం రేవంత్. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం. సెల్ ఫోన్లో పులి దృశ్యాలు చిత్రీకరించిన వాహనదారులు. మహారాష్ట్ర సీఎంపై కొనసాగుతోన్న ఉత్కంఠ. ప్రభుత్వ ఏర్పాట్లపై మల్ల గుల్లాలు పడుతోన్న మహాయుతి. ఢిల్లీలో సంవిధాన్ రక్షక్ కార్యక్రమం. ఈవీఎంల ద్వారా ప్రజలు ఓటుకు విలువ లేకుండా పోతోందని ఖర్గే ఆవేదన. జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలకు ముప్పు. దేశంలో సమాఖ్య వ్యవస్థ దెబ్బతింటుందన్న రాఘవులు. పెళ్లిపీట లెక్కపోతోన్న అక్కినేని అఖిల్. ప్రముఖ ఆర్టిస్ట్ జైనబ్ రంజీతో నిశ్చితార్థం. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో చెన్నైని ముంచెత్తిన వర్షాలు. విద్యా సంస్థలకు సెలవులు. సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక.